నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారం. జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ఒక పార్టీ కూటమిగా ఏర్పడి పోటీ చేయబోతుంది. మరి ఎవరు ఆ పార్టీ? కూటమిగా అంటే ఏ ఏ పార్టీలు కలిపి రాబోతున్నాయి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి ఒక పార్టీ పోటీ చేయబోతుంది అని ఒక వార్త బయటకు వచ్చింది. ఏ పార్టీ ఏ ఏ పార్టీలతో కూటమిగా ఏర్పడుతుంది? తాజాగా పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా ఒక అనౌన్స్మెంట్ చేశారు. రాబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది అని చెప్పారు. అంటే జనసేన సింగిల్ గా పోటీ చేస్తుందా, కూటమి వస్తుందా అనేది ఇంకా స్పష్టత రాల. జనసేన మాత్రం పోటీ చేస్తుంది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అని చెప్పి క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. శంకర్ గౌడ్ తెలంగాణ ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఇక్కడ. ఈ శంకర్ గౌడ్ గారు తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి విభాగం సమావేశం అయ్యింది పవన్ కళ్యాణ్ గారితో. సమావేశం అయినప్పుడు చాలా క్లియర్గా మనం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాము, మీరు సిద్ధంగా అండి, మీరు వార్డు వైజ్గా కమిటీలు ఏర్పాటు చేసుకోండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇలాంటి సినారియోని మనం 2024 ఎన్నికలకు ముందు మనం చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ములాఖత్ అయ్యారు ఆయనతో. బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి రాబోయే ఎన్నికలకి వెళ్ళబోతుంది అని చెప్పి అనౌన్స్ చేశారు. బీజేపీ కలిసి వస్తే వస్తుంది, కలిసి వస్తుందని ఆశిస్తున్నాం అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. ఆ తర్వాత బీజేపీని కూడా కలుపుకున్నారు, కూటమిగా అక్కడికి ఎన్నికల్లో పోటీ చేశారు, గెలిచారు, సక్సెస్ఫుల్గా ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నారు. అది ఎందుకు నేను గుర్తు చేస్తున్నానంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సేమ్ స్ట్రాటజీని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా అనుసరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఆయనే అనౌన్స్ చేశారు. జనరల్గా కూటమిలో ఇప్పుడు మన కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కనిపిస్తున్నాయి. అనౌన్స్మెంట్ చేసేటప్పుడు జనరల్గా కూటమి అందరితో మాట్లాడి సంప్రదింపులు జరిపిన తర్వాత అందరూ అంగీకారంతో ప్రకటన చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా మేము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాము అని చెప్పి అనౌన్స్ చేశారు. అంటే ఏంటి? బహుశా ఆయనకి తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి కూటమిగా వస్తాయి అని చెప్పేసి ఆయనకు అవగాహన ఉండాలి, లేదా ఆయనకు ఆలోచన ఉండాలి, లేదు ఆయనకి నమ్మకం ఉండాలి తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి వస్తాయి అని. లేదంటే ఆ ప్రకటన చేయరు. కేవలం జనసేన పార్టీ వచ్చి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసినందువల్ల ఉపయోగం లేదు. ఆ పార్టీకి ఇక్కడ ఉండేటువంటి క్యాడర్, ఇక్కడ ఉండే ఓటర్స్ చాలా నామినల్. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి కూటమి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయబోతుంది అనేటువంటి సంకేతం పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చిందని చెప్పి మనం భావించాలి. ఈ ప్రకటన ఎవరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి? సహజంగా బీఆర్ఎస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఉంటాయి. ఒకవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఘోర వైఫల్యాన్ని ఇంకా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక బాంబు వేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు పెద్ద గుబులుగా మారింది ఇప్పుడు అని చెప్పి ఆ పార్టీలో కలకలం బయలుదేరి. ఎందుకు? వన్స్ కూటమి వస్తుందని చెప్పి అనౌన్స్ చేయగానే తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం మళ్ళీ రీబ్యాక్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొంతమంది ఉంటే వాళ్ళు రీబ్యాక్ అవుతారు. మరి ఇంకెవరు ఉంటారు బీఆర్ఎస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంటుంది. సామాజిక వర్గ పరంగా తీసుకుంటే కనుక రెడ్డి సామాజిక వర్గం, కొంత బీసీ సామాజిక వర్గం, కొంత ఎస్సీ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి వచ్చేది హార్డ్ కోర్ బీసీ, తర్వాత ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రీజియన్ తెలుగుదేశం పార్టీ వైపు ఉంటారు. కారణం ఏంటి అని అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో విజన్ 2020 కారణంగా వేసినటువంటి మొక్క వృక్షమై ఫలాలను అందిస్తుంటే తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, బట్ మెజారిటీ చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసి కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండరు, బీసీలు ఉండరు, ఇంకెవరుంటారు బీఆర్ఎస్ పార్టీకి? అందుకే పవన్ కళ్యాణ్ గారి ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతుంది.
ఒకవైపు ఏమో కవిత బీఆర్ఎస్ పార్టీ మీద ధ్వజమెత్తు ఉంది ఆవిడ, బీఆర్ఎస్ పార్టీ పైన అయిపోయింది ఇంకా లేదు అని ఆవిడ. మరోవైపు మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఇవన్నీ కూడా ఆ పార్టీకి ప్రతికూలంగా ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీకి. మనం రీసెంట్గా చూసినట్టయితే 2016 నుంచి చూసినట్టయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, అంతకుముందు అసలు బీఆర్ఎస్ పార్టీ లేదు 2016కు ముందు. ఈవెన్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగురిసి పడుతున్నటువంటి రోజుల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి వ్యూహాత్మకంగా వాళ్ళు. ఎందుకు? ఆంధ్ర మూలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయరు కాబట్టి 2016 ఎన్నికల వరకు వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేదు. కేవలం కరీంనగర్, వరంగల్ ఈ ప్రాంతాల్లో, లేదంటే రూరల్ ప్రాంతాల్లో, లేదంటే మిగతా జిల్లాల్లో పోటీ చేశారు తప్పితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 2016లో మాత్రమే పోటీ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు? ఆ రోజుకి తెలుగుదేశం పార్టీ అటు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళిపోయింది, స్ట్రాంగ్ లేదు. ఆ కారణం చేత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడరు, తెలుగుదేశం పార్టీ లీడర్లు బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఉండే అవకాశం లేదు. ఎందుకు లేదు అని అంటే, ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వస్తే, పార్టీ ఆఫీస్కి వస్తే, ఒకరికి తెలియకుండా ఒకళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి పూర్వపు తెలుగుదేశం పార్టీ లీడర్లు కలుస్తూ ఉన్నారు. వాళ్ళు ఇస్తున్నటువంటి సలహా ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి, మీరు రండి, నిలబడండి, తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంది, తెలుగుదేశం పార్టీకి లీడర్షిప్ వస్తుంది, మళ్ళీ పూర్వవైభవం కోసం మీరు ప్రయత్నం చేయండి. తెలుగుదేశం పార్టీ తెలంగాణకి చాలా చేసింది, ఏ పార్టీ కూడా చేయలేదు అని చెప్పి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చెప్తున్నారు. ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హైదరాబాద్కి ఎవరన్నా చేశారు, తెలంగాణకి ఎవరన్నా చేశారు, ఏ పార్టీ అన్నా చేసింది అని అంటే అది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు. సో అది ఒక మార్క్ తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో. కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మూడు కలిసి కూటమిగా ఏర్పడి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తే బాగా నష్టపోయేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ. సామాజిక వర్గ పరంగా ఉండేటువంటి ఓట్లు కానీ, ప్రాంతీయ పరంగా ఉండేటువంటి ఓట్లు కానీ మొత్తం వెళ్ళిపోతాయి. సో రాబోయే రోజుల్లో కూటమి వర్సెస్ కాంగ్రెస్ పార్టీ టఫ్ ఫైట్. ఇది రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఒక ట్రైలర్ లాగా భావించడానికి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు నేరుగా వచ్చి చెప్పకపోయినా కానీ కూటమి గురించి పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారంటే అదేదో కేవలం జనసేన పార్టీ తరఫు నుంచి అనౌన్స్ చేసినటువంటి స్టేట్మెంట్ కింద మనం భావించడానికి లేదు. సార్, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే మైనస్ అని చెప్పేసి మనం అనుకున్నాం, కానీ ఇటు కాంగ్రెస్ కూడాను టీడీపీ ఓటింగ్ అనేది ఉంది కదా, సపోర్ట్ అనేది ఉంది. మరి అప్పుడు కాంగ్రెస్ లో కూడా చీలికొచ్చేస్తుంది కదా. తెలుగుదేశం పార్టీ సీన్లో క్షేత్రస్థాయిలో లేనంత వరకే కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ ఓటేస్తారు. వన్స్ తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా వచ్చి గ్రౌండ్లో నిలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటు వస్తుంది. అప్పుడేమవుతుంది? ముస్లిం ఓట్ బ్యాంక్ సాలిడ్గా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతుంది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆ కాస్త ముస్లిం ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతుంది. సో కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం ఒక కూటమిగా ఉంటాయి, లేదా కమ్యూనిస్టులు కూడా ఉంటారు దాంట్లో. ఇటు వచ్చేసి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఒక కూటమిగా ఉంటాయి. మధ్యలో బీఆర్ఎస్ పార్టీ ఏమీ ఉండదు, ఉండే అవకాశాలు లేవు. రాజకీయంగా చూసుకుంటే దాని గ్రౌండ్ లేదు. అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బయటపడింది. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తాజాగా చేసినటువంటి స్టేట్మెంట్ అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక బాంబు లాంటి న్యూస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.